నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిరుద్యోగ యువత జీవనోపాధికి ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. సర్టిఫికెట్ల ప్రదానోత్సవంలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి పిలుపు. శ్రీ కన్యకా పరమేశ్వరీదేవి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలి. ఆషాఢమాసం శుక్రవారం సందర్భంగా భక్తులను ఆకట్టుకున్న అమ్మవారి అలంకారం. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ బ్యాంకుల జాతీయకరణ చేస్తూ తీసుకున్న నిర్ణయం సాహసోపేతం. బ్యాంకుల జాతీయకరణ దినోత్సవంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నర్రెడ్డి తులసిరెడ్డి వెల్లడి. నిరుద్యోగ యువత ఉపాధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి కోరారు. కడప నగరంలోని ట్రైనింగ్ సెంటర్లో కేంద్ర ప్రభుత్వ సహకారంతో వివిధ అంశాల్లో శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి మాట్లాడుతూ, ప్రధానమంత్రి విశ్వకర్మ ప్రోగ్రాం ద్వారా నిరుద్యోగులకు వివిధ అంశాలలో వృత్తి శిక్షణ ఇవ్వడం జరుగుతోందన్నారు. ఈ శిక్షణ కార్యక్రమం పూర్తి చేసుకున్న వారికి బ్యాంకులు సైతం తమ వంతుగా తోడ్పాటు అందిస్తూ రుణాలు మంజూరు చేయడం మరింత అభినందనీయమన్నారు. నిరుద్యోగ యువత తమ కాళ్లపై తాము నిలబడమే కాకుండా ఇతర నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం స్ఫూర్తిదాయకమన్నారు. వివిధ వృత్తులకు సంబంధించి శిక్షణ పొందాలనుకునే వారు ఈ కేంద్రం అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా నిరుద్యోగ యువత నైపుణ్య శిక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా యువత ఉపాధికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె వివరించారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఎమ్మెల్యే సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మైనార్టీ నేత క్రిసెంట్ జిలానీ భాషా, శిక్షణ కేంద్రం నిర్వాహకులు, ఫ్యాకల్టీలు, అభ్యర్థులు పాల్గొన్నారు. ఎన్ఎస్డిసి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి విశ్వకర్మ ప్రోగ్రాం ద్వారా ట్రైనింగ్ క్లాసెస్ ఇస్తున్నారు. వాళ్ళ సర్టిఫికేషన్ ప్రోగ్రాం కోసం ఈరోజు ఇక్కడ కడప నియోజకవర్గంలో ఈ జిల్లా సంబంధించిన సెంటర్లో రావడం జరిగింది. ఇది చాలా మంచి ప్రోగ్రాము. సెంట్రల్ గవర్నమెంటు నైపుణ్య శిక్షణ కోసము ఈ ప్రోగ్రాం ఇచ్చి తద్వారా వాళ్ళకి ఆ సర్టిఫికేషన్ ఆధారంగా వాళ్ళకి లోన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనికి గాను ఉత్సాహవంతమైన అభ్యర్థులు ఎవరైనా ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి సంబంధించి ఆ 5 రోజులు సంబంధించి స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగనే వాళ్ళు ఉండాలనుకుంటే దూర ప్రాంతం నుంచి వస్తుంటే వాళ్ళకి గృహ వసతి కూడా కల్పిస్తారు. హాస్టల్ ఫెసిలిటీ కూడా కల్పించడం జరుగుతుంది. అలాగనే వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు కూడా గవర్నమెంటే భరిస్తుంది. కాబట్టి ఈ యొక్క అది ఓపెన్ అయిన వెంటనే మీరు అప్లై చేసుకోండి. డెఫినెట్గా దీంట్లో నైపుణ్య శిక్షణ తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ ప్రజల కోసం ఇచ్చిన ఈ పథకాన్ని వాడుకొని లోన్లు పొంది వాళ్ళ యొక్క ఉపాధి అవకాశాలు పెంచుకునే విధంగా ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయొచ్చు. డెఫినెట్గా ఇది చాలా ప్రజలకు లాభం వచ్చే యొక్క ట్రైనింగ్ ప్రోగ్రాము. సో కాబట్టి అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. డెఫినెట్గా విశ్వకర్మ ద్వారా కార్పెంటరీ కానీ అదే దోబీ సంబంధం కానీ, అలాగనే గోల్డ్ స్మిత్ కానీ, సూయింగ్ కానీ, కుట్టు మిషన్ల సంబంధించి కానీ, అలాగనే భవన నిర్మాణం సంబంధించి ట్రైనింగ్ ప్రోగ్రాం కానీ, అలాగనే గార్లెండ్ అంటే పూల మాలలు కట్టే దాంట్లో కూడా ట్రైనింగ్ ప్రోగ్రాము, అలాగే మంగళ వాళ్ళకి బార్బర్ కటింగ్ విషయంలో కూడా వాళ్ళకి నైపుణ్య ప్రోగ్రాము. దీని సంబంధంగా వాళ్ళకి 15,000 టూల్ కిట్ కూడా ఇవ్వడం జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్. ఇది చాలా మంచి పథకము. డెఫినెట్గా మేము కూడా మిగతా ఎవరైనా మమ్మల్ని అప్రోచ్ అయిన వాళ్ళకి గైడ్ చేసి ఇక్కడికి పంపించి వాళ్ళు కూడా ఈ విధంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్ తీసుకొని వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ చేసుకునే విధంగా, అలాగనే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ తర్వాత ఈ సర్టిఫికేట్ వచ్చినాక వాళ్ళకి ఆర్థిక సాయం కూడా ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి డెఫినెట్గా వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. డెఫినెట్ ఇదైతే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి వస్తుందండి. మీకు అందరికీ తెలుసు, స్టేట్ గవర్నమెంట్ కూడా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తుంది. దాని ద్వారా
మనకు ఆల్రెడీ 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా ఎంతోమందికి సాఫ్ట్వేర్ సంబంధించి కానీ మెకానికల్ సంబంధించి కానీ వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇచ్చేసి బయట కంపెనీల నుంచి క్యాంపస్ సెలక్షన్స్ అయ్యేసి మన దేశంలోనే కాదు అవుట్ ఆఫ్ ద కంట్రీ కూడా సెలక్షన్ అయ్యే విధంగా మనం చేసాం. 14 నుంచి 19 వరకు మళ్ళీ ఆ ప్రోగ్రామ్ని రీస్టార్ట్ చేయడం జరుగుతుంది. అంతకంటే మెరుగ్గా ఆ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకొచ్చేసి నిరుద్యోగ యువతకు భరోసాగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తున్నాను. అలాగనే మన యొక్క తెలుగుదేశం ప్రభుత్వం మేనిఫెస్టోలో ఉంది, మీ అందరికీ తెలుసు, 20,000 ఉద్యోగ కల్పన దిశగా ముందుకు పోతున్నారు. ఈ నెలలో దాదాపు 19 నుంచి 24 నుంచి వరకు వెనక్కిపోయిన కంపెనీలందరినీ మళ్ళా పట్టుకొని తీసుకొని వస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మీద తెలుగుదేశం ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. డెఫినెట్గా ఒక 3-4 మంత్స్లో అవి గ్రౌండ్ అయిపోయేసి వాటి పనులు ప్రారంభమైతే దాంతోపాటు ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ అయి బయటకు వచ్చిన యువతకు కూడా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళని కూడా రెడీ చేసి మన ఆంధ్రప్రదేశ్ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెంది ఒక పారిశ్రామిక దాంట్లో కానీ ఒక ఐటీ సెక్టార్లో కానీ ప్రతి ఒక్క సెక్టార్లో ముందుకు పోయే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీ కన్యక పరమేశ్వరి దేవి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుకుంటూ అమ్మవారికి విశేష పూజోత్సవాలు అలంకారాలు చేసినట్లు ఆర్యవైశ్య ప్రముఖులు తెలిపారు. ఆషాఢ మాసం శుక్రవారం సందర్భంగా తెల్లవారుజాము నుంచి వాసవి మాతకు ప్రత్యేక క్షీరాభిషేకాలు హోమాలను నిర్వహించారు. అనంతరం అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు పండ్లతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. స్థానిక భక్తులతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి సేవల్లో పాల్గొన్నారు. అమ్మవారిని అలంకరించడమే కాకుండా ఆలయ ప్రాంగణాన్ని రంగురంగుల ముగ్గులను తలపించే విధంగా వివిధ రకాల కూరగాయలతో కన్నుల పండుగగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా ఉదయం అమ్మవారి మూలమూర్తికి విశేషాభిషేకం, సామూహిక కుంకుమార్చన, హారతులు, చివరగా తీర్థప్రసాద వినియోగం చేశారు. దేశంతో పాటు రాష్ట్రంలోని రైతులు సుభిక్షంగా ఉండాలని, పంటలు బాగా పండాలని ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఇలా అమ్మవారికి కూరగాయలు పళ్లతో అలంకారం చేయడం ఆనవాయితీగా వస్తుందని వారు తెలిపారు. ఇందులో భాగంగా నేడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు, ఆలయ నిర్వాహకులు, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. జై వాసవి, జై జయ వాసవి. కడప పుర ప్రజలందరికీ నా నమస్కారములు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఒక శుక్రవారం మా కడప శ్రీ వాసవి కనకా పరమేశ్వరి దేవాలయంలో ఈ శాకాంబరి దేవి అలంకారం చేయడం ఆనవాయితీ. దానిలో భాగంగా ఈ సంవత్సరం ఈ వారం 19వ తారీఖు చేయడం అయింది. నరసింహస్వామి అని పురోహితులు ఈ అలంకారం చేశారు. రమణ చైర్మన్ ఆధ్వర్యంలో ఇది జరిగింది. దీనికంతా శ్రీ ఆరోగ్య సంఘం మొత్తం నిర్వహిస్తుంది. ఈ అలంకారం చేయడం కారణం ఏమంటే దేశం పచ్చగా పాడి పంటలతో సస్యశ్యామలం ఉండేదానికి, వర్షాలు పడేదానికి ఈ వాసవిమాత అనేది పార్వతీదేవి అంశము. ఆ అంశంలో భాగంగా ఈ శాకాంబరి అలంకారం చేస్తారు. కాబట్టి ఇది చేయడం వల్ల ఆ దేవి కనుకరించి వర్షాలు అన్నీ కనకరిస్తుంది అనేది మా నమ్మకం. జై వాసవి. ఇందర్తో జై వాసవి, జై జై వాసవి. పేరు పరిటాల వెంకటరమణయ్య, కమిటీ చైర్మన్. ఈరోజు మన ఆర్యవైశ్య సంఘం తరపున అమ్మవారి సేవలో శాకాంబరి దేవి అలంకారము చేశారు. ఇది పాడి పంటలకు మరియు దేశం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు ప్రశాంతతతో ఉండాలని కోరుకుంటూ ఈ పండగ చేస్తారు. ఇది మాకు ప్రతి సంవత్సరము ఆషాఢ మాసంలో ఆనవాయితీగా చేస్తూ వస్తాము. ఇది కడప అమ్మవారి సేవ ఒక డిఫరెంట్గా చేస్తారు. ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి వెరైటీగా చేస్తూ ఈ సంఘ పరిపాలనను ముందుకు తీసుకెళ్తున్నాము. ఈరోజు సాయంత్రము అమ్మవారి రేపు మార్నింగ్ వరకు అమ్మవారి అలంకరణ ఇలానే ఉంటుంది. ప్రజలు వచ్చి ప్రతి ఒక్కరు చూసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని పోవాల్సిందిగా కోరుచున్నాము. జై వాసవి. అంబ, జై జై వాసవంబ. కడప నగర ప్రజలందరికీ నా నమస్కారాలు.
ఈ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శ్రీ ఆర్వేశ్వర సంఘం ఆధ్వర్యంలో గత 10 ఏళ్లుగా శాకంబరి అలంకారము జరగడం జరుగుతున్నది. ముఖ్యంగా ఈ శాకంబరి అలంకారం ఆషాఢ మాసంలో ఒక శుక్రవారం నిర్వహించాలని ఆ కాలంలో పెద్దలు నిర్ణయించడం జరిగింది. ఏదైతే ఈ శాకంబరి అలంకారం అమ్మవారికి చేయడం వలన దేశంలో ప్రపంచంలో పాడి పంటలతో పాటు మన కూరగాయలు ఇట్లా వస్తువులతో చేస్తాం కాబట్టి అందరికీ సుభిక్షంగా ఉండాలని ఉద్దేశంతో వర్షాలు సకాలంలో పడి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ ఆర్వేశ్వర సంఘము 10 ఏళ్ల కిందట నిర్ణయం తీసుకొని ఇది 10వ ఏట మనం ఇక్కడ జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఇంతవరకు జరిగిన పొద్దునుంచి అలంకారం జరిగి తీర్థప్రసాదాలు ఇవ్వడం జరిగింది. దాదాపు 1000 మంది దాకా భక్తాదులు అందరూ వచ్చారు. ఇప్పుడు మహిళా మండలి వారి చెయ్యి ఆధ్వర్యంలో వారు అమ్మవారికి సారా అన్నీ తీసుకొని వచ్చేసి లక్ష్మీ కుంకుమార్చన జరిపి అమ్మవారికి సమర్పణ జరపడం జరిగినది. ఇట్లా ప్రతి సంవత్సరము ఆ అమ్మవారు మా ఆర్వేశ్వర సంఘం తరపున జరిపించుకోవాలని మేము అమ్మవారిని కోరుకుంటూ ప్రజలంతా సుఖ సంతోషంతో ఉండాలని కడప నగరంలో ఉన్న ప్రతి హిందువు ప్రతి మతాలు అతీతంగా ప్రతి ఒక్కరు వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని మనసారా వేడుకుంటున్నాం. జై వాసవమ్మ, జై జై వాసవమ్మ. విద్యార్థుల ప్రతిభ, యూనివర్సిటీల విలువలను గౌరవిస్తూ ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని ఏఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. యోగి వేమన యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్గా కృష్ణారెడ్డి నియామకం పట్ల వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ వర్సిటీలోని వీసీ ఛాంబర్ ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ నాయకులు మాట్లాడుతూ యోగి వేమన యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వీసీగా కృష్ణారెడ్డి నియమించడం దుర్మార్గమన్నారు. యూనివర్సిటీకి ఆయన ప్రిన్సిపల్గా ఉన్నప్పుడే మహిళా ఉద్యోగినితో అసభ్యంగా ప్రవర్తించి ఆధారాలతో సహా దొరికి సస్పెండ్ అయ్యారన్నారు. విశ్వవిద్యాలయం ఎంతో గౌరవంతో కూడుకున్న వీసీ సీటులో అవినీతి పరులు, కామాంధులను కూర్చోబెట్టడం తగదన్నారు. అంతేకాకుండా కృష్ణారెడ్డి గతంలో ఇదే యూనివర్సిటీలో పనిచేసిన సమయంలో అనేక అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. అటువంటి వ్యక్తిని తిరిగి ఇన్ఛార్జ్ వీసీగా నియమించడం యూనివర్సిటీ విలువలను మంటగలిపేందుకేనని తెలిపారు. ఈ నియామకాన్ని వెనక్కి తీసుకున్న వరకు తమ పోరాటాలు కొనసాగుతాయని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఏఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు. ఉన్నత విద్యా ప్రతిష్టను భంగపాలు చేయొద్దు. ఉన్నత విద్యా ప్రతిష్టను భంగపాలు చేయొద్దు. బీసీ కృష్ణారెడ్డి నియామకాన్ని వెంటనే రద్దు చేయాలి. బీసీ కృష్ణారెడ్డి నియామకాన్ని వెంటనే రద్దు చేయాలి. యూనివర్సిటీ క్యాంపస్ విజ్ఞానం పేరుతో కాకుండా కుల, మత, కామాంధుల పేరుతో ఇవాళ యూనివర్సిటీ గోడలు ప్రకటిల్లే విధంగా ఇవాళ పదవులు, నియామకాలు చేపడతా ఉన్నారు. అందుకు నిదర్శనం ఇవాళ కృష్ణారెడ్డి వైస్ ఛాన్సలర్ గా ప్రభుత్వం నియమించింది. దీన్ని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా వ్యతిరేకిస్తా ఉన్నాం. విద్యార్థుల ప్రతిభను, యూనివర్సిటీల విలువలను మంట కలిపే విధంగా ఇవాళ యూనివర్సిటీ ఉన్నతాధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు వైస్ ఛాన్సలర్లుగా నియామకాలు చేపడతా ఉన్నారు. ఈయన కృష్ణా యూనివర్సిటీలో పనిచేసినప్పుడు కావచ్చు, లేకపోతే కడప యోగి వేమన ఇదే యూనివర్సిటీలో పనిచేసే పదవి కాలంలో కావచ్చు, ఎలాంటి అక్రమాలకు చోటు చేసుకున్నాయి. ఎంతమంది విద్యార్థులను, అక్కడ పనిచేస్తున్నటువంటి మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధింపులకు గురి చేశాడు. అలాంటి అనేక అంశాలకు సంబంధించి స్పష్టంగా ఆనాడున్నటువంటి పత్రికలు, మీడియా, ఈ యూనివర్సిటీ క్యాంపస్ లో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి తెలిసిన ఇక్కడ ఉన్నటువంటి కృష్ణారెడ్డిని మళ్ళీ యోగి వేమన యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ గా నియమించడం అంటే ఇది యోగి వేమన యూనివర్సిటీకి పట్టిన దరిద్రం. ఇది యోగి వేమన యూనివర్సిటీ విలువలను మంట కలిపేందుకే మరొకసారి, అక్రమాలకు పెద్దపీట వేసేందుకే మరొకసారి, ఇవాళ విలువలను మంట కలిపేందుకే మరొకసారి వైస్ ఛాన్సలర్ గా రామకృష్ణ రెడ్డి గారిని నియామకం చేస్తా ఉన్నారు. అందువల్ల ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ప్రతి విద్యార్థిని తట్టి లేపి యూనివర్సిటీ గోడలు ప్రకటించే విధంగా వైస్ ఛాన్సలర్ ఎవరైతే రామకృష్ణారెడ్డి నియామకం ఉందో వెనక్కి తీసుకునేంత వరకు పోరాటం చేస్తాం, బాయ్కాట్ చేస్తాం. వెంటనే ప్రభుత్వం వెనక్కి తీసేంత వరకు ఆ విధంగా మా పోరాట కార్యాచరణ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జీవనరాజు, ఏఐసిఎఫ్ జిల్లా కార్యదర్శి, కడప. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తూ అందులో భాగంగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కూడా అభివృద్ధి పనులపై అధికారులతో ఎమ్మెల్యే వరదరాజురెడ్డి సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కుండారెడ్డి తెలిపారు.
ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో మురుగునీటి వ్యవస్థ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో 136 కోట్లతో రూపొందించిన అభివృద్ధి కార్యక్రమం కేవలం ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధి వరకే చేపట్టాలని నిర్ణయించారని, అయితే దొరసానిపల్లె, కొత్తపల్లె, సోమలవారిపల్లె పంచాయతీల పరిధిలో ఉండి పట్టణానికి ఆనుకున్న ప్రాంతాల మురుగునీటి సమస్యలను కూడా ఇందులో చేర్చి శాశ్వత పరిష్కారాన్ని చూపాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారన్నారు. ప్రొద్దుటూరు చుట్టూ ఉన్న బైపాస్ రోడ్డు పరిధిలోని మొత్తం డ్రైనేజ్ వ్యవస్థను చక్కదిద్ది మురుగునీరు, వర్షపు నీరు నిల్వ లేకుండా చేసేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే శాశ్వత మంచినీటి సమస్య పరిష్కారంలో భాగంగా ఏర్పాటు చేసిన పాత మార్కెట్ ట్యాంకు స్థానంలో మరో చోట కొత్త ట్యాంకు ఏర్పాటుకు, ఇతర సమస్యల పరిష్కారానికి ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడమన్నారు. పట్టణానికి సంబంధించి మున్సిపల్ కూరగాయల మార్కెట్ నిర్మాణం విషయంలో కూడా ఇప్పటి వరకు జరిగిన పనులను, ప్లాన్లను పరిశీలించామని, మార్కెట్ నిర్మాణం కోసం తీసుకున్న చర్యలు బాగున్నాయని తెలిపారు. అయితే మార్కెట్కు వచ్చే ప్రజలతో పాటు మిగతా ప్రజానికానికి అవసరమైన పార్కింగ్ సదుపాయం కల్పించేందుకు ఇందులో కొన్ని మార్పులు, చేర్పులు చేస్తున్నట్లు కొండారెడ్డి వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు అభివృద్ధి విషయంలో రాజీ పడకుండా ప్రభుత్వ పెద్దలతో కూడా మాట్లాడి వీలైనంత త్వరగా పనులు తిరిగి ప్రారంభం కావడానికి నిధులు వచ్చేలా చూస్తామని కొండారెడ్డి తెలిపారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నెల కాలం పూర్తయింది. మనం ప్రొద్దుటూరు నియోజకవర్గానికి చెప్పిన హామీలను నెరవేర్చాల్సిన దిశగా సమీక్షలు, సమావేశాలు జరిపినాం. కొన్ని కార్యాచరణ మొదలవుతూ ఉంది. ఇందులో భాగంగా ఎమ్మెల్యే గారు నాన్నగారుతో మున్సిపల్ ఆఫీసులో సమావేశాలు జరిపినారు. దాని తర్వాత నేను కూడా 2-3 సార్లు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తోటి కొన్ని సమీక్షలు చేసాం. దానికి ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రొద్దుటూరుకు ఆల్రెడీ మనం ఒక డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచాలా, శాశ్వతంగా ఒక పరిష్కారం తీసుకురావాలనే ఉద్దేశంతో ఇది ఒక ఎన్నికల హామీగా ఇచ్చినాము. దాన్ని నెరవేర్చడానికి ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దానికోసం మున్సిపల్ ఆఫీస్లో సమీక్ష మొదలుపెట్టాము. ఆల్రెడీ డ్రైనేజీకి కాంట్రాక్ట్ వర్క్ పిలిచారు. కాంట్రాక్ట్ వర్క్ పిలిచినారు కాబట్టి దాన్ని ఆల్రెడీ 136 కోట్లతో పిలిచినారు. అది సమగ్రంగా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసాము. ఇంతకుముందు మున్సిపాలిటీ పదవీ కాలం జనరల్గా జరుగుతూ ఉంది అంటే ఎక్కడైనా ఒక డ్యామేజ్ జరుగుతుంటే అక్కడ కాలువ లేదు అంటే ఆ చిన్న స్ట్రిప్ మాత్రం 60 లక్షలు 70 లక్షల రూపాయల వాల్యూ వర్క్ అయినా ఆ స్ట్రిప్ తయారు చేయడము, ఆ స్ట్రిప్ మళ్ళీ ఇంకా ప్రీవియస్ దాంతో మ్యాచ్ కాకపోవడం, పాత దాంతో కలవకపోవడం వల్ల ఆ లెవెల్స్ ఈ లెవెల్స్ మ్యాచ్ కాకపోవడం వల్ల నీటిపారుదల సక్రమంగా జరగక ఎక్కడి నీళ్ళు అక్కడే నిలబడిపోతా ప్రొద్దుటూరు డ్రైనేజ్ బయటకు పోయేదానికి, పూర్తిగా బయటకు పోయేదానికి అవకాశం లేక ఎక్కడికక్కడే నీళ్ళు నిలబడతా చిన్న వర్షానికి కూడా ప్రొద్దుటూరు నీటిమయం అయిపోతూ ఉంది. దీనికి సొల్యూషన్ కావాలంటే 136 కోట్లతో సమీక్ష చేసినారు. దాన్ని సమీక్షిస్తే అయితే ఏంటంటే ఓన్లీ ప్రొద్దుటూరు మున్సిపల్ దీనికి మాత్రమే చేసినారు, మున్సిపల్ ఏరియాకి మాత్రమే. కానీ ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి అనుబంధంగా సోమలవారి పంచాయతీ ఉంది, ఈశ్వరి నగర్, పెన్నా నగర్ ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో కలిసిపోయినాయి. గోపురం పంచాయతీలో భగత్ సింగ్ కాలనీ, లింగారెడ్డి కోటాల, భగత్ సింగ్ కాలనీ, హౌసింగ్ బోర్డు ఇవన్నీ కూడా ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో కలిసిపోయినాయి. అదేవిధంగా కొత్తపల్లి పంచాయతీలో DCSR కాలనీ, ఈ టీచర్స్ కాలనీ ఇవన్నీ కూడా ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి దగ్గరలోనే ఉన్నాయి. వీటికి కూడా సరైన డ్రైనేజ్ వ్యవస్థను రూపొందించకుండా వాటికి ఆ దాంట్లోంచి వచ్చే నీళ్లకు మనం పరిష్కారం చూపించకపోతే మళ్ళీ ఇదంతా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ ఎంత చేసుకున్నా కూడా మళ్ళీ ప్రొద్దుటూరులో నీటిమయమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సమగ్రమైన లెవెల్స్ తీసి ఎక్కడి నుంచి నీళ్ళు ఎటువైపు పోవాలా ఇవన్నీ సక్రమంగా చేయమని చెప్పి కోరడమైంది. దానికి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మున్సిపల్ ప్లాన్ ప్రకారము వాళ్ళు తీసిన సర్వే లైన్స్ ప్రకారము వాళ్ళ కన్సల్టెంట్స్తో కూడా మాట్లాడడం జరిగింది. సో వాళ్ళు ఇప్పుడు మనం వాటిని కలిపితే పరిధి వాల్యూ అమౌంట్ పెరగచ్చు. ముందుగా 136 కోట్లతో టెండర్ పిలిచినారు. మరి వీటన్నిటికీ ఇంకా కలిపితే అమౌంట్ పెరుగుతుందన్న క్వశ్చన్ వచ్చింది. అయినా అమౌంట్ పెరిగినా కూడా తప్పదు. ఎందుకంటే ప్రొద్దుటూరు రింగ్ రోడ్డుకు లోపల ఉండే మొత్తం ప్రాంతానికి ఒక డ్రైనేజ్ వ్యవస్థ తీసుకోకపోతే ఎప్పటికీ ఈ సమస్య పరిష్కారం కాదనే ఉద్దేశంతో మొత్తం అందరికీ కలిపి ఒక సమగ్రమైన ప్లాన్ను తయారు చేయమని చెప్పడం జరిగింది. కాంట్రాక్టర్ ఇతనే ఉండొచ్చు, లేకపోతే కొత్తగా మళ్ళీ క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్తగా టెండర్లు పిలిచినా కూడా ఇబ్బంది ఏం లేదు. ఏది జరిగినా మొత్తంగా ప్రొద్దుటూరుకి శాశ్వతమైన డ్రైనేజీ పరిష్కారం కావాలి, మురుగునీటి వ్యవస్థకు ఒక పరిష్కారం కావాలనే దాంట్లో చర్యలు తీసుకోవడం
ఈరోజు మొత్తం అంతా సర్వే కూడా చేసి చెప్పినాము. ఆ సర్వేల వర్క్లు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇది ఈ విషయంలో జరిగే పురోగతి అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. రెండవది, ప్రొద్దుటూరు కొత్త మార్కెట్ను ఒకటి మొదలుపెట్టినారు. దాన్ని కూడా పని నిలుపుదల చేసినాము. దాన్ని కూడా సమీక్షిస్తామనే ఉద్దేశంతో మాట్లాడినాం. ఆ విషయం కూడా తెలుసుకోవడం జరిగింది. వాళ్ళతో కాంట్రాక్టర్లతోనూ ప్లాన్స్ అప్రూవల్ చేసిన కన్సల్టెన్సీ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఎవరు చేసినా అది పాత ప్రభుత్వం చేసిందని మనకు దాని మీద కక్ష లేదు, దాన్ని నిలబెట్టాలనే కోరిక లేదు. పాత ప్రభుత్వం చేసినా, పాత మాజీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అది జరిగినా కూడా ఆ ప్లాన్ అయితే చాలా బాగుంది. అది దాన్ని ముందుకు తీసుకుపోయేదానికి నిర్ణయించినాం. అయితే దానికి కొన్ని మార్పులు చేయమని కూడా సూచించాం. ఎందుకంటే ఆ ప్లాన్లో మన ప్రొద్దుటూరు శివాలయం రోడ్లో కానీ, ఆ చుట్టుపక్కల కొన్నిటి కళ వీధికి, ఆ చుట్టుపక్కల పార్కింగ్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది ప్రభుత్వ స్థలము, దాంట్లో కొంత మార్కెట్ వరకు పార్కింగ్ ఏర్పాటు చేసినారు. కానీ ప్రభుత్వ స్థలాలను ప్రైవేట్ స్థలాల్లో పార్కింగ్ పెట్టడం అనేది చాలా ఖరీదైన విషయం. కష్టం కూడా. ఇప్పుడు ఆ ఏరియాలో మనకు స్థలాలు కూడా దొరకవు. ఇది ప్రభుత్వ స్థలంలో ఒక కొత్తగా చేసే కన్స్ట్రక్షన్ కాబట్టి అట్లీస్ట్ దీంట్లోనైనా కొంత పార్కింగ్కి అదనంగా మనం స్పేస్ కన్నా ప్రొవైడ్ చేయగలిగితే, ఆ ప్రాంతం అవసరమైతే మున్సిపాలిటీని వాళ్ళు దీన్ని ఒక పెయిడ్ పార్కింగ్గా వాడినా కూడా పర్వాలే. కొంత పార్కింగ్ కూడా సౌకర్యం ఉంటుందనే ఉద్దేశంతో మళ్ళీ దానికి అంటే దాంట్లో ఆ ప్లాన్లో కూడా ఎక్కువ అమౌంట్స్ పెంచకుండా, ఖరీదు పెంచకుండా, మున్సిపాలిటీ మీద కానీ ప్రభుత్వం మీద కానీ బర్డన్ పెరగకుండా మినిమం ఒక 2-3 కోట్ల రూపాయల అదనపు ఖర్చుతో పార్కింగ్ ఏరియాను పెంచే అవకాశం ఉందని చెప్పి మనకు తెలిసింది. సో ఆ విధంగా వాటిని మార్చి మళ్ళీ డిజైన్స్ అప్రూవల్స్ అన్నీ తీసుకొని స్టార్ట్ చేయడం చెప్పమని ఆ కాంట్రాక్టర్కు, కన్సల్టెన్సీ వాళ్ళకు చెప్పడం జరిగింది. మూడోది, నీటి వ్యవస్థ, మంచినీటి వ్యవస్థ కూడా 90 కోట్ల రూపాయలతో వరకు ఆల్రెడీ శాంక్షన్ అయినది. దానికి పాత మార్కెట్లో ఒక పాత అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక రిజర్వాయర్ ట్యాంక్స్, వాటర్ ట్యాంక్స్ను పాతవి పగలగొట్టి కొత్తవి నిర్మించే చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఆల్రెడీ పాత మార్కెట్లో ఉండే ట్యాంకును పగలగొట్టాలంటే అక్కడ ఉండే స్థలాభావం వల్ల దాన్ని పడగొట్టి మళ్ళీ కొత్తగా కన్స్ట్రక్ట్ చేయడం అనేది కష్టమైన విషయం కాబట్టి ఆ ఒక్కదాన్ని మాత్రం పక్కకు ఇంకొక ఏరియాకు మార్చి ఈ ట్యాంకును దానికి ఇంకొక 20-30 వేలు సర్వీస్ పనికి వస్తుంది కాబట్టి దీన్ని అదనంగా ఇంకొక ట్యాంక్గా వాడుకునేదానికి ఈ రీప్లేస్ చేసే ట్యాంకుని ఇంకొక స్థానంలో ఎక్కడైనా కూడా పరిశీలించి మున్సిపల్ స్థలాలలో ఎక్కడన్నా ఒక స్థలాన్ని కనుగొని ఆ ట్యాంకును వేరే చోటికి మార్చడం కూడా సూచించడం జరిగింది. ఇది ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి సంబంధించిన ఒక సమీక్ష చేసి పురోగతికి సంబంధించి విషయాలను తెలియజేయడం కోసం మేము ముందుకు వచ్చి రావడం జరిగింది. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ బ్యాంకుల జాతీయకరణ చేస్తూ తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నరెడ్డి తులసిరెడ్డి తెలిపారు. జిల్లాలోని వేంపల్లె పట్టణంలో తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నేడు బ్యాంకుల జాతీయకరణ 55వ వార్షికోత్సవం నిర్వహించుకుంటున్నట్లు ఆయన తెలిపారు. 1969 జూలై 19న ఇందిరాగాంధీ 14 ప్రైవేట్ బ్యాంకులను జాతీయం చేశారన్నారు. అప్పటి వరకు బ్యాంకులు కేవలం కొద్ది మంది పట్టణవాసులకు, పారిశ్రామిక వ్యాపారవేత్తలకు మాత్రమే అందుబాటులో ఉండేవన్నారు. గ్రామీణులకు, రైతులకు, సామాన్యులకు కూడా బ్యాంకు సేవలు అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతో ఇందిరమ్మ బ్యాంకులను జాతీయం చేశారని తెలిపారు. దీంతో గ్రామీణ ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందన్నారు. ఇటువంటి తరుణంలో బీజేపీ ప్రభుత్వం మళ్లీ బ్యాంకుల ప్రైవేటీకరణ వైపు మొగ్గు చూపడం శోచనీయమన్నారు. ఆగస్టు 15న రాష్ట్రంలో 203 అన్నా క్యాంటీన్లను పట్టణాలలో, నగరాలలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయమన్నారు. మధ్యాహ్న భోజన పథకాన్ని గ్రామీణ, పట్టణ విద్యార్థులకు అమలు చేస్తున్నట్లే అన్న క్యాంటీన్లను కూడా పట్టణ, గ్రామీణ పేదలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి రోజురోజుకు క్షీణిస్తున్నాయని, రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు, మానభంగాలు, హత్యలు నిత్యకృత్యాలయ్యన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వెంటనే శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి చూపాలని ఆయన కోరారు. గ్రామీణులకు, రైతులకు, సామాన్యులకు కూడా బ్యాంకు సేవలు అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో ఆనాడు ఇందిరాగాంధీ గారు ఈ బ్యాంకుల జాతీయకరణ చేశారు. ఈ బ్యాంకుల జాతీయకరణ తర్వాత ఈ యొక్క బ్యాంకుల బ్రాంచులు దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరించి కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడమే కాకుండా
గ్రామీణులకు, రైతులకు, సామాన్యులకు ఈ యొక్క బ్యాంకు సేవలు అందించడం జరిగింది. పర్యవసానంగా గ్రామీణ ఆర్థిక పరిస్థితి ఎంతో పుంజుకున్నది. కానీ దురదృష్టవశాత్తు ప్రస్తుతం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మళ్ళీ బ్యాంకులో ప్రైవేటీకరణ వైపు మొగ్గు చూపడం అనేది చాలా శోచనీయమైన విషయం. ఇదే జరిగితే రాబో రోజుల్లో మళ్ళా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతుంది. రైతులకు, గ్రామీణులకు, సామాన్యులకు బ్యాంకు సేవలు అందుబాటులోకి రావు. కాబట్టి బ్యాంకుల ప్రైవేటీకరణ విధానాన్ని, నిర్ణయాన్ని బీజేపీ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి, ఆ ఆలోచన ఉంటే మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇక రెండో విషయం అన్న క్యాంటీన్లు. ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రంలో పట్టణ, నగర ప్రాంతాల్లో 203 అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలని టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ హర్షిస్తోంది, స్వాగతిస్తోంది. కానీ అదే సమయంలో కేవలము పట్టణ, నగర ప్రాంతాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. పేదరికము పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ ఉంటుంది. కాబట్టి గ్రామీణ పేదల పట్ల వివక్ష చూపడం అనేది ధర్మం కాదు. కాబట్టి ఈ అన్నా క్యాంటీన్లు పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేయాలి. ఏ విధంగా అయితే మిడ్ డే మీల్స్, మధ్యాహ్న భోజన పథకం కేవలము పట్టణ, నగర విద్యార్థులకే కాకుండా గ్రామీణ ప్రాంతాల నుండి విద్యార్థులకు ఏ విధంగా అందిస్తున్నారో ఆ విధంగా అన్న క్యాంటీన్లు కూడా కేవలము పట్టణ పేదలకే కాకుండా గ్రామీణ పేదలకు కూడా అందుబాటులోకి తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉంది. ఇక మూడో విషయం అరాచకం. రాష్ట్రంలో శాంతి భద్రతలు రోజురోజుకు క్షీణిస్తున్నాయి. జగన్ పాలనలో రాష్ట్రం అరాచక ఆంధ్రప్రదేశ్ అయింది. రాష్ట్రంలో పాలన ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ల పాలనకు మించిపోయింది. ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ లేదు. రాష్ట్రం రావణ కాష్టమైంది. పేట కౌరవుడి, పూట కౌరవుడి తయారవుతున్నాడు అనే ఉద్దేశంతోనే ప్రజలు ఆ ప్రభుత్వాన్ని వద్దనుకొని టీడీపీ కూటమి ప్రభుత్వానికి అధికారం అప్పచెప్పారు. కానీ ఈ 40 రోజుల్లో ప్రజలు ఆశించింది ఒకటి, జరుగుతున్నది ఒకటి. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టయింది. ప్రతిరోజు ప్రచార ప్రసార సాధనాలు చూస్తూ ఉంటే మహిళలపై అత్యాచారాలు, రేపులు, మానభంగాలు, హత్యలు ఇవి రోజు రోజుకు నిత్యకృత్యం అయిపోయాయి. గతానికంటే ఎక్కువైపోయాయి. కాబట్టి చంద్రబాబు ప్రభుత్వం ఇమ్మీడియట్గా రాష్ట్రంలో శాంతి భద్రతలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేకుంటే జగన్ ప్రభుత్వానికి పట్టిన గతే టీడీపీ కూటమి ప్రభుత్వానికి కూడా పడుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తూ ఉంది. ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న కడప అమీన్పీర్ దర్గాను సందర్శించి గురువుల ఆశీస్సులు పొందడం ఎంతో సంతోషంగా ఉందని ఎంఐఎం పార్టీ ఎమ్మెల్సీ మిర్జా అహ్మద్ షేక్ తెలిపారు. ఎంఐఎం పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్సీ అహ్మద్ షేక్ పెద్ద దర్గాగా పిలువబడుతున్న కడప అమీన్పీర్ దర్గాను దర్శించుకున్నారు. తొలుత దర్గాకు చేరుకున్న ఎంఐఎం బృందానికి దర్గా ముజావర్ అమీర్ వారికి సాదర స్వాగతం పలికి దర్గా గురువుల దర్శనం చేయించారు. అనంతరం ప్రధాన గురువు హజరత్ పీరుల్లా మాలిక్ మజార్తో పాటు ఇతర గురువుల మజార్లను దర్శించుకొని చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఫాతిహా చేసి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా కాలంగా కడప పెద్ద దర్గాకు రావాలని అనుకుంటున్నానని, ప్రస్తుతం తమ పార్టీ ప్రతినిధుల బృందంతో కలిసి దర్గా దర్శనం చేసుకోవడం జరిగిందన్నారు. గురువుల ఆశీస్సులతో పాటు పార్టీ బలోపేతంతో పాటు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం పార్టీ నాయకులు ముర్తుజా అలీ ఖాన్, జాఫర్ ఖాన్, ఎంఐఎం కడప జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ అలీతో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు. ఇలా ఆంధ్రప్రదేశ్ కడప డిస్టిక్లో దర్గా అమీర్ పీన్ బాబా దర్గాకు వచ్చినాం. మేము చాలా దినాల్సింది చూస్తున్నాం ఇక్కడ రావాలి. మా పెద్ద దర్గా ఉన్నది ఇది. అందుకోసం ఇక్కడ మా పార్టీ ప్రెసిడెంట్ జనాబ్ బైరేషర్ అసదుద్దీన్ ఓవైసీ సార్ పర్మిషన్ మీద నేను, నా కార్పొరేటర్ జఫర్ ఖాన్ సాబ్,
మా సీనియర్ మంజీసి ముర్తుజా అలీ ఖాన్ సాబ్, ఇక్కడ ఏరియా ప్రెసిడెంట్ మా కడప జిల్లాజీ అలీభాయ్ అందరం వచ్చి ఇక్కడ దర్గాకు వచ్చినాం సాహెబ్ దగ్గర. ఇంకా ప్రార్థన బి చేసినాం. ఎంఐఎం పార్టీ మంచిగా కామయాబ్ అయ్యాలి చెప్పి ఇక్కడ వచ్చిన తర్వాత అంతా దర్గా మీద ఫాతియాలు ఇచ్చినాం, చద్దర్ చేసినాం, అంతా మంచిగా అయింది. నేను మా ఇక్కడ మజ్లిస్ పార్టీ అలీభాయ్కు బి థ్యాంక్ యూ చెప్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిరుద్యోగ యువత జీవనోపాధికి ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. సర్టిఫికేట్ల ప్రదానోత్సవంలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి పిలుపు. శ్రీ కన్యకా పరమేశ్వరీదేవి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలి. ఆషాఢమాసం శుక్రవారం సందర్భంగా భక్తులను ఆకట్టుకున్న అమ్మవారి అలంకారం. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ బ్యాంకుల జాతీయకరణ చేస్తూ తీసుకున్న నిర్ణయం సాహసోపేతం. బ్యాంకుల జాతీయకరణ దినోత్సవంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నర్రెడ్డి తులసిరెడ్డి వెల్లడి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.